ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. భజేహం సదా రామమిందీవరాభం భవారణ్యదావానలాభాభిధానం భవానీ హృదా భావితానందరూపం భవాభావహేతుం భవాది ప్రపన్నం. సమస్త దేవతలచే పరివేష్టింపబడిన ఈ తిరుమల క్షేత్రమునందు ప్రతినిత్యం వేదఘోష జరుగుతూ ఉండగా చిద్విలాసమూర్తి అయిన వెంకటేశ్వర స్వామి వారు అనేక ఆధివ్యాధులతో బాధపడుతూ నీవే గతి అని ప్రార్థిస్తూ ఎన్నో శ్రమల కోర్చి తన పాదార విందములని ఆశ్రయించిన భక్త కోటిని అనుగ్రహిస్తూ వారి వారి సుఖ దుఃఖములని అన్నిటినీ కూడా పరీక్షిస్తూ వారి యోగ్యతకి తగిన కోరికని తీరుస్తూ రక్షిస్తూ ఉన్నారు. ఇటువంటి దివ్య క్షేత్రంలో స్వామివారి అనుగ్రహ సాధనం అనేది అది ఒక విద్య, అది ఒక తపస్సు, అదొక యజ్ఞము. భగవత్ ప్రీతికై దాన ధర్మాదులు ఎన్నో జపతపాదులు ఆచరిస్తూ స్వామివారి అనుగ్రహం కోసమని ఎదురు చూసేటటువంటి భక్తకోటిలో మనం కూడా చేరి ప్రతినిత్యం చక్కగా మహాభారత గ్రంథాన్ని పారాయణ చేసుకుంటూ గోవిందనామ సంకీర్తనం చేస్తూ ఆయన అనుగ్రహం కోసం తపిస్తూ ఉన్నాం. ఏ క్షణాన ఆయన అనుగ్రహాన్ని పొందుతామో మనకి తెలియదు. ఇప్పటికే పొంది ఉన్నామో భవిష్యత్తులో పొందగలమో, ఏదైనా మన సాధన నిత్యము కొనసాగుతూనే ఉంటుంది. ఇటువంటి దివ్య సాధనని చేసుకునేటటువంటి భాగ్యాన్ని మనకి పరిపూర్ణంగా అందించమని స్వామివారిని ప్రార్థిస్తూ ఆచార్యుల వారితో కలిసి ఈనాటి మన సాధనం కోసమని సత్సంకల్పం చేసుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని సంపాదించుకుందాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేర్భః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం
ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తభావక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చత్వారింశధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. వైశంపాయన ఉవాచ తచ్ఛ్రుత్వా త్వరితః పార్థః శుచిర్భూత్వా సమాహితః ఉపసంగమ్య విశ్వేశం అధీష్వేత్యథ సోబ్రవీత్. అర్జునుడి భక్తికి మెచ్చాడు గరళకంఠుడు. అనుగ్రహిస్తాను అన్నాడు. దదామి తే స్త్రం దయిదం అహం పాశుపతం విభో సమర్థే ధారణే మోక్షే సంహారే చాసి పాండవ అని ఈ అస్త్రాన్ని ధరించడానికి, ప్రయోగించడానికి, ఉపసంహారం చెయ్యడానికి సమర్థుడవై ఉన్నావు అర్జున, నీకు అందిస్తాను, దీన్ని నువ్వు స్వీకరించు అని అనుగ్రహించి ఆ పైన కొన్ని నియమాల్ని కూడా తెలియజేసి అవధ్యో నామనాస్త్యత్ర త్రైలోక్యే సచరాచరే అంటూ ఈ అస్త్ర ప్రయోగం చేసిన తరువాత దీన్ని ఎదుర్కొని నిలబడేటువంటి వాడు ఎవడు లేడయ్యా, అంతటి ప్రభావవంతమైనటువంటిది. మనసా చక్షుషా వాచ ధనుషా చ నిపాతయేతు. మనస్సుతో కానీ, లేక కళ్ళతో కానీ, వాక్కుతో కానీ, ధనుస్సుతో కానీ ఈ పాశుపతాస్త్రాన్ని ఎవరి మీదైనా సరే ప్రయోగించవచ్చు అని చెప్పి అంతకన్నా ముందరే నత్వేతత్ సహసా పార్థ మోక్తవ్యం పురుషే క్వచిత్ జగద్వినాశయేత్ సర్వం అల్పతేజసి బాధితం అని. నాయన అర్జున, ఈ పాశుపతాస్త్రం విశిష్టమైనటువంటిది, చాలా శక్తి కలిగినటువంటిది. సామాన్యుడైనటువంటి వాడి మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించకూడదయ్యా. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అన్నట్లుగా అతి సామాన్యుడైన వాడి మీద పాశుపతాస్త్ర ప్రయోగం చేస్తే ఈ పాశుపతాస్త్రం జగత్తును మొత్తాన్ని దహించేస్తుంది. కావున కోపంతోటో పౌరుషంతోటో ఎవరి మీదైనా సరే ఈ అస్త్ర ప్రయోగం చెయ్యాలి అని భావించక, ఎవరైతే సమర్థుడున్నాడో, ఎన్ని అస్త్రములకి లొంగగా వాడు యుద్ధంలో నుంచుని ఉంటాడో అటువంటి వాడి మీద ఈ అస్త్రాన్ని ప్రయోగించి వాడి యొక్క శక్తిని మొత్తాన్ని కూడా సంహరింపజేసి వాడిని నాశనం చెయ్యాలి. అంతటి విశిష్టమైన అస్త్రం నీకు ఇస్తున్నాను, నీ మీద అనుగ్రహం కలిగింది అనేటప్పటికీ ఆశ్చర్యపడ్డాడు, ఆనందపడ్డాడు అర్జునుడు అని చెప్పుకున్నాం. ఆ పైన వెంటనే తచ్ఛ్రుత్వాత్వరితః పార్థః, ఆ విశ్వేశ్వరుడు చెప్పినటువంటి ప్రతిమాటని కూడా తలకెక్కించుకున్నాడు అర్జునుడు. ఆనందంతో నాకు సాక్షాత్తుగా ఆ పరమేశ్వరుడు తన దగ్గర మాత్రమే ఉన్నటువంటి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహిస్తున్నాడు. నేను చేసిన తపస్సు ఫలించినది, పరమేశ్వరానుగ్రహ ప్రాప్తి కలిగినది, నేను దాన్ని స్వీకరించాలి అని భావించి వెంటనే త్వరితః పార్థః, త్వరత్వరగా శుచిర్భూత్వా సమాహితః, శుచిమంతుడై పవిత్రుడై ఇక వేరే ఆలోచనలు ఏవీ పెట్టుకోక సమాహితః, ఏకాగ్రచిత్తుడై, ఎప్పుడైనా ఒక మంత్రాన్నో, ఒక విద్యనో, ఒక విషయాన్నో, ఒక జ్ఞానాన్నో మనం పొందుతూ ఉన్నప్పుడు ఏకాగ్రచిత్తంతో ఉండాలి తప్ప ఎన్నో విషయాల్ని ఆలోచిస్తూ ఈ పనులు చేయకూడదు. ఏ పూజ చేసినా, ఏ వ్రతం చేసినా, లేక ఏ పారాయణ చేస్తూ ఉన్నా
మనం ఒకే ఒక భావనతో ఆ పనంతా చేసుకుంటూ వెళ్ళాలి తప్ప దైవ సంబంధమైనటువంటి కార్యాన్ని 100 మాటలు ఆలోచిస్తూ ఎన్నో విషయాల గురించి మనం ఆలోచిస్తూ దైవ కార్యాన్ని చెయ్యకూడదు. ఏకాగ్ర చిత్తత కావాలి. 10 నిమిషాలు చేసినా ఆ 10 నిమిషాల పాటు సమగ్రంగా మనం మన యొక్క ఆలోచనని మొత్తాన్ని భగవంతుడి మీద పెట్టి ఏం చేస్తున్నాము, ఎందుకు చేస్తున్నాము, ఎవరికి చేస్తున్నాము అనేటటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకుని ఆ 10 నిమిషాల పాటే తపస్సు చెయ్యాలి తప్ప 10 గంటల పాటు కూర్చుని పారాయణ చేస్తున్నానని దాంట్లో 5 గంటలు ఆ విషయాలు ఈ విషయాలు లోకాభిరామాయణాలు మాట్లాడుకుంటూ ఓ గంట సేపు ఫోన్లు మాట్లాడి ఇంకో అరగంట సేపు వాళ్ళకి వీళ్ళకి ఫోన్లు చేసి యోగక్షేమాలనికి వ్రతం చేస్తున్నాం, అభిషేకం చేస్తున్నాం, హోమం చేస్తున్నాం, పూజ చేస్తున్నాం అని ఇంకొద్దిసేపు ఫోటోలు తీసి వాటన్నిటిని ఫేస్బుక్లో వాట్సప్ల్లో పెడుతూ అబ్బే ఇది భక్తి కాదు, అది పూజ కాదు. దానివల్ల ఏమాత్రము ప్రయోజనం లేదు. ఎందుకు అంటే అంతసేపు చేసినటువంటి పూజలోనో వ్రతంలోనో హోమంలోనో ఇంకో దాంట్లోనో నీ బుద్ధి ఉన్నటువంటిది నిమిషమో 10 నిమిషాలు మాత్రమేనో. ఆ 10 నిమిషాలు కూడా ఒకేసారిగా లేక మొదలుపెట్టే మొదటిసారి ఆరంభంలో 1 నిమిషం, మధ్యలో ఎప్పుడో గట్టిగా హర మహాదేవానో లేక ఏడుగుండవాడ వెంకటరమణానో నీరాజనం ఇచ్చేటప్పుడు 1 నిమిషం, అష్టోత్తరం దగ్గర 1 నిమిషం, గట్టిగా ప్రార్థించండి అని పురోహితులు వారు చెప్తే 1 నిమిషం, ఇట్లా మధ్య మధ్యలో నిమిషం పాటు భగవంతుడి మీద దృష్టి ఉంటుంది తప్ప మిగిలిన సమయం అంతా వచ్చిన వాళ్ళని పలకరించుకోవడం, వాళ్ళెవరో ఫోటోలు ఇటు సరిగ్గా తీస్తున్నారా లేదా చూసుకోవడం, వాళ్ళెవరో వచ్చారు ఫోన్ చేసి అడ్రస్ చెప్పాలనుకోవడం, ఇలా గడిచిపోతే ఆ చేసినటువంటి పూజో వ్రతమో మొత్తం అంతా కూడా ఇటేమో కొంత ఏకాగ్రతతో అటేమో కొంత వ్యగ్రతతో రెండిటితో కలిసి చివరికి ఎందుకు పనికి రాకుండా పోతుంది. దానికంటే 10 నిమిషాలు కూర్చుని పారాయణ చేసిన, అరగంటలో మొత్తం పూర్తి చేసుకునేటటువంటి ప్రయత్నం చేసిన అదే లక్ష్యంతో ఆ భగవన్నామస్మరణతోటి వేరొక మాట మాట్లాడక వేరొక చింతన చెయ్యక నువ్వు తప్ప నాకు ఇంకొకరు లేరు, నీ ప్రీతికి నేను ఈ పని చేస్తున్నానని చెప్పి భగవంతుడి ముందు కూర్చుని పారాయణో వ్రతమో నోమో హోమమో చేసినట్లయితే దానివల్ల పుట్టేటటువంటి అపూర్వం అనంతంగా ఉంటుంది. ఒక్క రహస్యం ఇక్కడ గమనించాలి. అర్జునుడు సమాహిత అని చెప్పి ఏ రకంగా ఉన్నాడో చెప్తూ ఉన్నారు వైశంపాయన మహర్షి. చాలా సమాహిత చిత్తుడై వేరే ఆలోచన పెట్టుకోక ఆ పరమేశ్వరుడి మీదే ఒకే ఒక భావనతోటి ఆయన ఎందే దృష్టితోటి అక్కడ ఉన్నాడు. ఎందుకు? ఎదురుగా సాక్షాత్తుగా పరమేశ్వరుడు కనిపిస్తూ ఉన్నాడు కాబట్టి. దుర్యోధనుడు ఏం చేస్తున్నాడు, కర్ణుడేం మాట్లాడతాడు, ఈ అస్త్రం నేను తీసుకున్న తర్వాత ముందు వెళ్ళి కర్ణుడికి చెప్దామా నా దగ్గర ఉందని అనే ఆలోచనలు పెట్టుకోలే. ఈశ్వర శంభో మహాదేవ గరళకంఠ ఉమాపతే అనుగ్రహించవయ్యా నీ భక్తుణ్ణి నేను అంటూ ఆయన మీదే దృష్టి పెట్టాడు. పాశుపతాస్త్ర విద్య పరిగ్రహణం కోసమని చెప్పి సమర్థుడై సమాహిత చిత్తుడై నుంచుని ఉన్నాడు. అలాగే మనం ఇంట్లో పూజో వ్రతమో చేస్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుడు సాక్షాత్తుగా మనకు కనిపించకపోవచ్చు, లేక ఆ సాక్షాత్ నారాయణమూర్తి మనకు కనిపించకపోవచ్చు, కానీ ఒక పటమో లేక ఒక బొమ్మో లేక ఒక కలశమో ఇంకొకటో పెట్టి మంత్రంతో ఆహ్వానం చేసి సాంగత పరివార పద్మావతి అల్రపేల్మంగా సమేత ప్రసన్ని లక్ష్మీ వెంకటేశ్వర స్వామినం అస్మిన్ కుంభే ఆవాహయామి అని పురోహితుల వారు చెప్తే మనం 2 పూలు అక్షతలు తీసుకుని ఆ కలశం మీద వేసి లేక ఆ ఫోటో మీద వేసి నమస్కారం చేస్తాం. ఆవాహయామి, పిలిచాను, వచ్చాడు ఆయన. మంత్రశక్తితోటి పరమాత్మని మనం ఆహ్వానం చేస్తూ ఉన్నాం. అక్కడ ఎలా అయితే ఉద్వాసన చెప్పినప్పుడు వెళ్ళిపోయాడు దేవుడు అనుకుంటున్నామో, ఆహ్వానం చెప్పినప్పుడు ఆయన వచ్చాడనే లెక్క. ఎదురుగా భగవంతుణ్ణి పెట్టుకుని పుష్పాలన్నీ వేస్తూ ఉన్నామంటే తాత్పర్యం ఏమిటి? ఎదురుగా ఉన్నటువంటి బొమ్మలోనో లేక ఒక కలశంలోనో
లేక ఇంకొక దాంట్లోనో మనం భగవంతుణ్ణి ఆవాహన చేశాం, ఆయన వచ్చాడు అని అర్థం. అలా ఎదురుగా పరమేశ్వరుడు ఉంటే పరమాత్మ 2 అక్షతలు వేసి కాసేపు ఫోన్లో మాట్లాడతానంటే ఎంత అవమానించినట్లు ఆ దేవుణ్ణి, ఎంత అగౌరవపరిచినట్లు. ఆయన పనుల్లో ఆయన ఎక్కడో ఉంటాడు, కైలాసంలోనో వైకుంఠంలోనో. పట్టి పట్టి పిలుస్తావు రావయ్యా రావయ్యా అని మంత్రంతో. మంత్రాధీనంతో దైవతం అని చెప్పినట్టుగా ఆయన మంత్రాధీనంలో ఉంటాడు, పిలిచిన వెంటనే వస్తున్నాడు. వచ్చినటువంటి వాడికి నువ్వు 2 పుష్పాలు వేసి సగంలో పూజాపి బాగున్నారా తొందరగా వచ్చేసేయండి, ఆ రైట్ తీసుకుని లెఫ్ట్లో ఉంటే మనిల్లే అని చెప్తూ ఉంటే ఈయన పనేం కావాలా, ఈయనేమవ్వాలి? ఇలా భగవంతుడి సామీప్యంలో ఉన్నప్పుడు భగవత్ చింతన అనేటటువంటిది ప్రధానంగా ఉండాలి అని అంటే మనం ఏకాగ్రచిత్తంతో ఉండాలి. అది ఇక్కడ మనకి స్పష్టంగా తెలుస్తోంది. సమాహిత, ఆయన మీదే దృష్టి పెట్టి ఉన్నాడట, వేరే ఆలోచన లేకుండా శుచిర్భూతుడై ఉండి ఉపసంగమ్య విశ్వేశం ఆ పార్వతీపతి దగ్గర దాకా వెళ్ళాడు. వెళ్ళి ఆయనకి నమస్కారం చేసి అధీశ్వేత్యథసోబ్రవీతే, అధీశ్వ స్వామి మహానుభావ గరళకంఠ అనుగ్రహించవయ్యా, ఆ పాశుపతాస్త్రాన్ని నాకు ఉపదేశించు స్వామి అని చెప్పి కళ్ళల్లో భక్తి మొత్తం కనిపిస్తోందా అన్నట్లుగా ఆయన ముందర నుంచుని నాకు ఇవ్వయ్యా అని చెప్పి ఆయన్ని ప్రార్థించాడట. ఆ వెంటనే తతస్త్వధ్యాపయామాస సరహస్య నివర్తనం తదస్త్రం పాండవ శ్రేష్టం మూర్తిమంతమివాంతకం ఉపతస్థే చ తత్పార్థం యథాత్రియక్షముమాపతిం ప్రతిజగ్రాహ తచ్చాపి ప్రీతిమానర్జునస్తదా. ఆ వెంటనే పరమేశ్వరుడు సంతోషించి అర్జునుణ్ణి చూసి ఈ అస్త్రం నీకు సర్వకాల సర్వావస్థల యందు రక్షణై ఉండుగాక అని చెప్పి ఆశీర్వదిస్తూ దాని యొక్క రహస్యం ఏదైతే ఉన్నదో ఆ రహస్యంతో పాటు ఉపసంహారంతో పాటుగా పాశుపతాస్త్ర విద్యని మొత్తాన్ని కూడా అర్జునుడికి ఉపదేశించాడట. దగ్గరగా అర్జునుడికి చెప్తూ ఉన్నాడు. అర్జునుడు ఏకాగ్రమైనటువంటి మనస్సుతోటి అలా ఆ పరమేశ్వరుడు చెప్పేటటువంటి ప్రతి మాటని ప్రతి మంత్రాన్ని శ్రద్ధగా విన్నాడు, మొత్తాన్ని గ్రహించాడు, ఆయన ఉపదేశించాడు. ఆ వెంటనే ఆ పాశుపతాస్త్రం పరమ పవిత్రమైనటువంటిది, పరమ భయంకరమైనటువంటిది. 2 లక్షణములు ఉన్నాయి. అటువంటిది ఆ యముళ్లాగా ప్రకాశిస్తూ ఉన్నటువంటి అర్జునుడు ఎందుకు ప్రవేశించిందట. ఆయన దగ్గరికి వచ్చింది, దాన్ని స్వీకరించాడు, పాశుపతాస్త్రాన్ని ఆనందపడ్డాడు. అప్పటిదాకా అర్జునుడు ఉన్నటువంటిది ఒక విధంగా అనిపిస్తూ ఉన్నది. పాశుపతాస్త్ర గ్రహణ అనంతరం అర్జునుల్లో ఇంకో విధమైనటువంటి అతిశయం కనిపిస్తూ ఉన్నది. సాక్షాత్ కైలాసవాసి అయినటువంటి పరమేశ్వరుడి నుంచి ఉపదేశం పొంది ఆయన యొక్క అనుగ్రహంతో పాశుపతాస్త్రాన్ని స్వీకరించిన మరుక్షణం అర్జునుడు జగదేక వీరుళ్లాగా కనిపిస్తూ ఉన్నాడు. అచ్చరు పొందున్నట్లుగా ఉన్నది. అక్కడ ఆయన స్వరూపం చాలా అత్యద్భుతంగా తేజస్సుతోటి ప్రకాశిస్తూ ఉన్నాడు. అప్పటికే కాలాంతకుడైనటువంటి యముళ్లాగా కనిపిస్తూ ఉన్నాడు అర్జునుడు. ఈ అస్త్రాన్ని స్వీకరించిన మరుక్షణం ఇంకా తేజస్సుతోటి వెలుగొందుతూ ఉంటే తతశ్చాల పృథివీ సపర్వతవనద్రుమ ససాగర వనోద్దేశ సగ్రామ నగరాగర శంఖదుందుభిఘోషాశ్చ భేరీణాంచ సహస్రశః తస్మిన్ ముహూర్తే సంప్రాప్తే నిర్ఘాతశ్చ మహానభూతే. పర్వతాలతోటి, వనాలతోటి, సాగరాలతోటి, వీటన్నిటితోటి కూడినటువంటి గ్రామ నగర సుశోభిత అయినటువంటి భూమి అర్జునుడు పాశుపతాస్త్రాన్ని స్వీకరించిన మరుక్షణం భూలోకంలో తీసుకున్నాడు. కాబట్టి ఈ భూమంతా కూడా కంపించిందట. ఒకసారి ఏదో భూకంపం వస్తోందా అన్నట్లుగా అనిపించింది. ఆ అస్త్రగ్రహణ సమయంలో ప్రకృతి అంత పులకరించింది. అన్ని విధాలుగా ప్రకృతిలో మార్పులు ఏర్పడినాయి. అదే సమయానికి శంఖదుందుభులు అన్నీ కూడా మురుగురేయట. వేలాది భేరీనాదాలు అన్నీ కూడా వినిపించాయట. ఆకాశంలో
ఆ గాలి అటు ఇటు బాగా వీచడం వలన ఒరిపిడి వల్ల పిడుగులు కూడా పడ్డాయట. అంతటి విశిష్టమైన ముహూర్తం ఆ సమయంలో ఉన్నది. ఆ భయంకరమైనటువంటి పాశుపతాస్త్ర గ్రహణం వలన ఈ ప్రపంచమంతా కూడా ఒక్కసారి మళ్ళీ కొత్తదిగా ఉన్నదా అని అన్నట్టుగా అనిపిస్తూ ఉన్నదిట. అదే సమయానికి అథాస్త్రంజాజ్వలద్ఘోరం పాండవస్యామితౌజజ మూర్తిమద్వై స్థితం పార్శ్వే దదృశుర్దేవదానవాః స్పృష్ట్యస్య త్రయంబకేణాథ ఫాల్గుణస్యామితౌజసః యత్కించిద్ అశుభం దేహే తత్సర్వం నాశమీయివత్ స్వర్గం గచ్ఛేత్యనుజ్ఞాతః త్రయంబకేణ తదార్జునః ప్రణమ్య శిరసా రాజన్ ప్రాంజలిర్దేవమైక్షత. వెంటనే ప్రపంచమంతా ఈ భూలోకమంతా కొంత ఒక విధమైనటువంటి ఒత్తిడికి లోనైనట్లుగా అనిపిస్తూ ఉంటే, అర్జునుడి పక్కన పాశుపతాస్త్రం ఉండి ఉంటే దేవతలు రాక్షసులు అందరూ కూడా అర్జునుడి పక్కన జాజ్వల్యమానంగా వెలుగొందిపోతూ ఉన్నటువంటి ఆ పాశుపతాస్త్రాన్ని చూశారట, అర్జునుణ్ణి చూశారట. అదే సమయానికి పరమేశ్వరుడు అత్యంత అనుగ్రహంతో అర్జునుణ్ణి ఒక్కసారి తాకాడట. పులకించిపోయాడు అర్జునుడు, చాలా సంతోషపడ్డాడు. అదే సమయంలో అర్జునుణ్ణి పరమేశ్వరుడు దాకినందువలన ఆ పరమేశ్వరుడు యొక్క దేహంలో యత్కించిత్ అశుభం దేహే, అంతవరకు ఏదైనా సరే కొంచెమైనా సరే అమంగళం అశుభం ఏదైనా అర్జునుడి యొక్క శరీరంలో ఉన్నది అంటే అది మొత్తం కూడా నాశించిపోయిందిట. పవిత్ర గాత్రుడయ్యాడు అర్జునుడు. ఆ పైన ఆ ఈశ్వరుడు, నాయన అర్జున నీవు స్వర్గలోకానికి వెళ్ళవయ్యా అని ఆజ్ఞాపించారట. వెంటనే అర్జునుడు అదొక ఉపదేశంగా భావించి పరమేశ్వరుడికి నమస్కరించి రెండు చేతులు కూడా జోడించి శిరస్సు వంచి నమస్కారం చేసిన మరుక్షణం ఆయన వైపు అలా చూస్తూ, తప్పకుండా స్వామి అలాగే నీ ఆజ్ఞ అయినది అన్నట్లుగా నుంచుని ఉన్నాడట. చిద్విలాసమూర్తి పార్వతీపతి పార్వతీ సమేతుడై అర్జునుణ్ణి అనుగ్రహించిన తరువాత తతః ప్రభు త్రిదిన నివాసినాం వశీ మహాపతి గిరీశ ఉమాపతి శివ ధనుర్మహత్ దితిజ పిశాచ సూదనం దదౌ భవ పురుషవరాయ గాండివం తతశుభం గిరివరమీశ్వరస్తదా సహోమయా సితతటసానుకందరం విహాయతం పతగమహర్షి సేవితం జగామఖం పురుషవరస్య పశ్యతః. ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి కైరాతపర్వణి శివప్రస్థానే 40వ ఆ తరువాత మహాబుద్ధిమంతుడు కైలాసగిరివాసి ఉమాపతి అయినటువంటి శివుడు అర్జునుణ్ణి ఆదేశించిన మరుక్షణం పిశాచలుని రాక్షసుల్ని అలాగే సమస్తమైనటువంటి దుష్ట భావనలతో ఉండేటువంటి వారిని సంహరించేటటువంటి గాంధీవనం అనేటటువంటి ధనుస్సుని పూర్వం తనలోకి ఆయన లయం చేసేసుకున్నారు. దాన్ని మళ్ళీ అర్జునుడికి తీసి ఇచ్చారట. ఇచ్చి దీన్ని ధరించవయ్యా అన్నట్లుగా ఆ అర్జునుడికి అనుగ్రహిస్తే పరమ భక్తితోటి ఆ పరమేశ్వర శరీర సంగమంతో పవిత్రమైనటువంటి ఆ ధనుస్సుని పరమభక్తితోటి అర్జునుడు స్వీకరించాడు. దాంట్లో ఇంకా శక్తి పెరిగిందా అన్నట్లుగా ఉన్నది. దాన్ని పరిగ్రహించాడు, ఆనందపడ్డాడు, పూర్వరూపంలోకి వచ్చేశాడు అర్జునుడు. మళ్ళీ గాంధీవం అక్షయదు నీరాలు పూర్వం ఉన్నట్లుగానే తన యొక్క స్వరూపం గోచరిస్తూ ఉన్నది. చాలా అత్యద్భుతంగా ఉన్నది ఆయన స్వరూపం. అదే సమయానికి అర్జునుల్లో ఈ పాశుపతాస్త్రాన్ని ధరించినందువల్ల కలిగినటువంటి తేజస్సు కూడా కనిపిస్తూ ఉంటే తెల్లని నేల చర్యలు గుహలు కలిగి ఉన్నటువంటి పరమ పవిత్రమైన ఆ
పర్వతాన్ని ఉమాపతి వదిలిపెట్టి మళ్ళీ ఉమా సహితుడై కైలాసానికి బయలుదేరి వెళ్తూ ఉన్నారట. శివప్రస్థానాన్ని మనకి ఈ అధ్యాయం తెలుపుతూ ఉన్నది. అలాగే పరమభక్తితో ఆ పరమేశ్వరోపాసన చేస్తూ ఉన్నాడు అర్జునుడు. పరమేశ్వరుడు అప్పటికప్పుడు అలా ఆ అమ్మవారితో కలిసి ప్రమథాది గణాలతో కలిసి ఆకాశానికి ఎగిరారట. అలా బయలుదేరి వెళ్ళిపోతూ ఉన్నారట. ఆనందపడుతూ ఉన్నాడు అర్జునుడు. ఆ పైన జరిగిన వృత్తాంతాన్ని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా విందాం. ఈ శ్లోకములని ఆచార్యముఖంగా ఇప్పుడు పారాయణ చేసి ఆ పైన శ్రీ కె సుబ్రహ్మణ్యం గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనం చేసుకుందాం. గోవిందానుగ్రహాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా పరమేశ్వరుడు దగ్గర నుంచి అర్జునుల వారు ఏ విధంగా పాశుపతాస్త్రాన్ని పొందారు, పొందిన పిమ్మట వారి శరీరంలో ఉన్నటువంటి కించిత్ అశుభములు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయాయి, దానిని ఏ విధంగా ఉపసంహరించుకోవాలి, ఏ విధంగా దానిని విడిచిపెట్టాలి, పాశుపతాస్త్రాన్ని ఏ విధంగా ప్రయోగించాలి అనేటటువంటి అనేక విషయాలను మనం ఈరోజు చక్కగా 40వ అధ్యాయంలో 19వ శ్లోకం నుంచి మనం తెలుసుకున్నాం. ఇక యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. వైశంపాయన ఉవాచ తచ్ఛ్రుత్వా త్వరితః పార్థః శుచిర్భూత్వా సమాహితః ఉపసంగమ్య విశ్వేశం అధీష్వేత్యథసోబ్రవీత్ తతస్త్వధ్యాపయామాస సరహస్య నివర్తనం తదస్త్రం పాండవశ్రేష్టం మూర్తిమంతమివాంతకం ఉపతస్థే చ తత్పార్థం యథా త్ర్యక్షముపాపతిం ప్రతిజగ్రాహ తచ్చాపి ప్రీతిమానర్జునస్తదా తతశ్చచాల పృథివీ సపర్వతవనద్రుమా ససాగరవనోద్దేశా సగ్రామనగరాకరా శంఖదుందుభిఘోషాశ్చ భేరీణాంచ సహస్రశః తస్మిన్ ముహూర్తే సంప్రాప్తే నిర్ఘాతశ్చ మహానభూత్ అథాస్త్రం జాజ్వలద్ఘోరం పాండవస్యామితౌజసః మూర్తిమద్వై స్థితం పార్శ్వే సదృశర్దేవదానవాః స్పృష్టస్య త్ర్యంబకేనాథ ఫాల్గుణస్యామితౌజసః యత్కించిదశుభం దేహే తత్సర్వన్నాశమీయవత్ స్వర్గం గచ్ఛేత్యనుజ్ఞాతః త్ర్యంబకేన తదార్జునః ప్రణమ్య శిరసా రాజన్ ప్రాంజలిర్దేవమైక్షత తతః ప్రభుః త్రిదివ నివసినాం వశీ మహామతిః గిరిశ ఉమాపతిః శివః ధనుర్మహత్ దితిజపిశాచ సూదనం తదౌ భవః
పురుషవరాయ గాండివం తతః శుభం గిరివరమీశ్వరస్తదా సహోమయా సితతటసానుకందరం విహాయతం పతగమహర్షి సేవితం జగామఖం పురుషవరస్య పశ్యతః ఇది శ్రీమన్మహాభారతే వనపర్వణి కైరాతపర్వణి శివప్రస్థానే చత్వారింశోऽధ్యాయः శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమల దలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద
ಶಂಖಚಕ್ರಧರ ಗೋವಿಂದ ಶಾಂಖಗದಾಧರ ಗೋವಿಂದ ವಿರಜಾತೀರಸ್ಥ ಗೋವಿಂದ ವಿರೋಧಿ ಮರ್ದನ ಗೋವಿಂದ ಸಾಲಗ್ರಾಮಧರ ಗೋವಿಂದ ಸಹಸ್ರನಾಮ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮೀ ವಲ್ಲಭ ಗೋವಿಂದ ಲಕ್ಷ್ಮಣಾಗ್ರಜ ಗೋವಿಂದ ಕಸ್ತೂರಿ ತಿಲಕ ಗೋವಿಂದ ಕಾಂಚನಾಂಬರಧರ ಗೋವಿಂದ ಗರುಡ ವಾಹನ ಗೋವಿಂದ ಗಜರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ವಾನರ ಸೇವಿತ ಗೋವಿಂದ ವಾರಧಿ ಬಂಧನ ಗೋವಿಂದ ಸಪ್ತಗಿರೀಶ ಗೋವಿಂದ ಏಕಸ್ವರೂಪ ಗೋವಿಂದ ಶ್ರೀರಾಮಕೃಷ್ಣ ಗೋವಿಂದ ರಘುಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಪ್ರತ್ಯಕ್ಷ ದೇವ ಗೋವಿಂದ ಪರಮದಯಾಕರ ಗೋವಿಂದ ವಜ್ರ ಕವಚಧರ ಗೋವಿಂದ ವೈಜಯಂತಿ ಮಾಲಾ ಗೋವಿಂದ ವಟಿಕಾಸುರವಾಡ ಗೋವಿಂದ ವಸುದೇವ ತನಯ ಗೋವಿಂದ ಬಿಲ್ವ ಪತ್ರಾರ್ಚಿತ ಗೋವಿಂದ ಭಿಕ್ಷುಕ ಸಂಸ್ತುತ ಗೋವಿಂದ ಶ್ರೀ ಪುಂರೂಪ ಗೋವಿಂದ ಶಿವಕೇಶವ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಬ್ರಹ್ಮಾಂಡ ರೂಪ ಗೋವಿಂದ ಭಕ್ತ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಕಲ್ಯಾಣ ಗೋವಿಂದ ನೀರಜನಾಭ ಗೋವಿಂದ ಹತಿರಾಮ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಹರಿ ಸರ್ವೋತ್ತಮ ಗೋವಿಂದ ಜನಾರ್ದನ ಮೂರ್ತಿ ಗೋವಿಂದ ಜಗತ್ಸಾಕ್ಷಿ ರೂಪ ಗೋವಿಂದ ಅಭಿಷೇಕ ಪ್ರಿಯ ಗೋವಿಂದ ಆಪ ನಿವಾರಣ ಗೋವಿಂದ ರತ್ನ ಕಿರೀಟ ಗೋವಿಂದ ರಾಮಾನುಜನುತ ಗೋವಿಂದ ಸ್ವಯಂ ಪ್ರಕಾಶ ಗೋವಿಂದ ಆಶ್ರಿತ ಪಕ್ಷ ಗೋವಿಂದ ನಿತ್ಯ ಶುಭಪ್ರದ ಗೋವಿಂದ ನಿಖಿಲ ಲೋಕೇಶ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ ಗೋವಿಂದ ಆನಂದ ರೂಪ ಗೋವಿಂದ ಆದ್ಯಂತರಹಿತ ಗೋವಿಂದ ಇಹ ಪರದಾಯಕ ಗೋವಿಂದ ಶಿವರಾಜ ರಕ್ಷಕ ಗೋವಿಂದ ಪರಮದಯಾಳು ಗೋವಿಂದ ಪದ್ಮನಾಭ ಹರಿ ಗೋವಿಂದ ತಿರುಮಲ ವಾಸ ಗೋವಿಂದ ತುಳಸಿ ವನಮಾಲ ಗೋವಿಂದ ಶೇಷಶಾಯಿನೇ ಗೋವಿಂದ ಶೇಷಾದ್ರಿ ನಿಲಯ ಗೋವಿಂದ ಮತ್ಸ್ಯಾವತಾರ ಗೋವಿಂದ ಏಡುಕೊಂಡಲವಾಡ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಹರಿ ಗೋವಿಂದ ಗೋಕುಲ ನಂದನ 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 ಗೋವಿಂದ
రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో పారాయణాన్ని పరిపూర్ణం చేసుకుందాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్తినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. Oh